హలో, ఐమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ స్మాల్ బ్రేక్. ఫీవర్ తర్వాత నోరంతా చేదుగా ఉండి స్వీట్ ఏదైనా తినాలి అనిపించి గులాబ్ జామ్ చేసుకున్నాను. చూడ్డానికి ప్రాసెస్ చాలా సింపుల్గానే అనిపిస్తుంది, కానీ చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల రెసిపీ మొత్తం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి పొరపాట్లు ఏమీ జరగకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టిప్ నెంబర్ 1, పిండిని పాలతో మిక్స్ చేసుకున్నప్పుడు ఎక్కువసేపు కలపకుండా లైట్గా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. టిప్ నెంబర్ 2, గులాబ్ జామ్ ఉండలు చేసుకునేటప్పుడు అస్సలు క్రాక్స్ ఉండకూడదు. టిప్ నెంబర్ 3, ఆయిల్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకున్న తర్వాత మాత్రమే గులాబ్ జామ్స్ వేసి ఫ్రై చేయాలి. అప్పుడే లోపల వరకు గులాబ్ జామ్ మంచిగా ఫ్రై అవుతుంది. టిప్ నెంబర్ 4, మంచిగా ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్ని షుగర్ సిరప్లో వేసుకునేసరికి షుగర్ సిరప్ గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి ట్రై చేస్తే పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి.